స్వామియే శరణమయ్యప్ప. సో గైస్ ఈరోజు అయితే ఇరుముడి మూవీకి వెళ్ళబోతున్నాం మా టీం మొత్తం. హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు గల్లీ క్రియేటివ్ 11. స్వామి శరణమయ్యప్ప. సాయి ఇట వెయిట్ చేస్తుండు. ఎక్కడుండి రాడు వాళ్ళ ఇంటికాడ వెనక మళ్ళీ బ్యాక్ సైడ్ ఎక్కడ ఉండు తెలుస్తలేదు. థియేటర్లో మొత్తం ఒకటే సౌండ్ ఏందిరా స్వామి శరణమయ్యప్ప అట్లుండాలి. మల్లెపూల పల్లకి సాంగ్ కోసం వెళ్ళబోతుంది. అంటే మూవీ మొత్తం ఇంకా హైలైట్ ఉందంట. మా వాళ్ళు నిన్న నుంచి తగులుతున్నారు. మూవీ మొత్తం ఫుల్ డెవోషన్ తోటి ఉండబోతుంది. ఈ వ్లాగ్ మొత్తం లాస్ట్ వరకు చూడండి. స్వామి శరణమయ్యప్ప. అరే అందరికి బుక్ చేసి లడ్డుగాడు చెప్పినావాను. ఇప్పుడు వానికి వేరే సీట్ తీసుకోవాల్సింటు. ఇప్పుడు మన అందరికి బుక్ చేసినా కానీ చూసినా మరి ఎట్లా లడ్డు నీకు చెప్పండ్రు స్క్రిప్టెడ్ కాదు నిజంగా. ఇప్పుడు అందరికి ఫోన్లో బుక్ చేసిన కావాలంటే చూపించాలా ఫోటో. మరి చెప్పొచ్చు చింటూ మీ తమ్ముడు వస్తుండని. ఇప్పుడు వీడొక్కడు వీడు నాకు డబ్బుని చెప్పు. మినిట్స్ టికెట్ నాట్ ఎట్లా అనిపిస్తుంది నీకు మూవీకి వస్తున్నావు కదా? మొత్తం లోపల ఎంత గైస్ మా గల్లీలోనే థియేటర్ ఉంటుంది కాబట్టి మేము ఒక 5:40కి అట్లా మెల్లగా వెళ్తాము. కరెక్ట్ 5 గంటలకు 5:30కి అట్లా ఉండాలి. కానీ మేము గల్లీలో ఉన్నా కానీ 5:50 కుక్కల్లాగా ఉరుకుతాం అనమాట. అది స్పెషల్. హాయ్ సినిమాకి అయితే వచ్చేసినాం మేము లోపలికి. సాయి సో గైస్ ఇక్కడైతే సౌండ్ మ్యూట్ చేశాను అనమాట. మొత్తం సౌండ్ వస్తుంది గైస్. అండ్ లోపల మొత్తం రీసౌండ్ అనమాట. అండ్ క్రౌడ్ అయితే చాలా ఉంది. అండ్ ఫస్ట్ డే మేము ఈవినింగ్ 6 PM షోకి వెళ్ళాం. అది ఫస్ట్ షోకి వెళ్ళాం. ఇక్కడ సాయి అయితే మొత్తం చెక్ చేస్తుంది మళ్ళీ ఒకసారి టికెట్ అన్ని. సౌండ్ చూడండి గైస్ ఎలా వస్తుందో. లడ్డు అంటున్నా ఇక్కడ మైక్ తేవచ్చు కదా అని. అండ్ మైక్ అయితే ఈ క్రౌడ్లో హ్యాండిల్ చేయలేము మనం. అందుకే మైక్ అయితే తీసుకురాలి. లోపలికి పోయినాక వాయిస్ అనేది క్లారిటీ అనిపిస్తుంది గైస్. ఇప్పుడు పబ్లిక్ ఏరియా కాబట్టి సౌండ్ అలా వస్తుంది. ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే అడ్జస్ట్ కానీ గైస్. నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటాం గైస్. ఇప్పుడైతే డైరెక్ట్ థియేటర్లోకి వచ్చేసాం. నవీన్ హాయ్. నవీన్ కెమెరాకి రియాక్ట్ చేది నీడ పడుతుంది. సాయి సాయి ఏమంటారు ఇది చూడు ఒకసారి. ఇప్పుడు అందుకని పేగరా అవన్నీ ప్రతిసారి వేసాడు గారా అయ్యప్ప మాట వస్తుంది. చూద్దాం రామ్ చరణ్ వస్తాడు.
ఇదిగో కుర్చీలు. ఒకసారి బాక్స్ ఉంది చూడండి లైన్ గా మీద ఆ బాక్స్ ఒకటి ఎత్తుకోయినామంటే మొత్తం సెట్ అవుతాం మనకి. బాక్సులు పోయినా, పోయినా, ఆగు. సాయి మనం వచ్చినప్పుడు ఇది మొత్తం అంతా ఇంకా ఫినిషింగ్ కాలేదు, లైట్లు గిట్ట కాలేదు. పైన స్పీకర్లు చూసినాం సార్, అక్కడ సగం అక్కడ పెట్టారు మళ్ళీ కొత్త. గాయస్ ఇప్పుడైతే స్టార్టింగ్ గాయస్. ఓ గాయస్ మొత్తం బాడీ చేద్దాం. సాయిగాడు ఏడ్చి నేను చూసిన. ఏడ్చిన వారా సాయి? ఎట్లా అనిపిస్తుంది చెప్ప. ఇప్పుడు ఇంటర్వెల్ మూవ్ అయితే బాగుంది గైస్. ఫస్ట్ హాఫ్ అయితే ఎమోషనల్ సీన్స్ అయితే మంచిగా ఉన్నాయి, వర్కౌట్ అయిన ఎమోషనల్ సీన్స్. మా వానికి ఎప్పుడు తినడు ఉండాలి, స్నాక్స్ ఉండాలి, మంచి మంచి ఉండాలి. క్రిస్పీ క్రిస్పీ ఏమైనా బాధ వచ్చింది. ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సెకండ్ హాఫ్ ఇంకా ఫస్ట్ హాఫ్ మొత్తం సీన్స్ ఉంటాయి. మన స్నాక్స్ ఇటు మొత్తం ఫస్ట్ దొరికింది కానీ దొరకలేదు. ఫస్ట్ హాఫ్ ఎట్లా కానీ ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం ఎమోషనల్. అసలు ఏమని పెట్టాడు అంటే రంగ్ రింక్రాన్ అనుకున్నా. ఎట్లా అనిపిస్తుందా? మంచిగా నువ్వు తలకాయ ఉబ్బకు డ్యాన్స్ చేస్తావు ఇప్పుడు. ఆ పాట వస్తే డ్యాన్స్ చేస్తావా? డ్యాన్స్ చేస్తావు ఆడుకోయి ముందరికి? ఏం చెయ్యాలి ఎందుకంటే పబ్లిక్ ఎక్కువ. చింటూ నాకైతే ఇంటర్వెల్ టైంలో మంచి ఎమోషనల్ సీన్ వచ్చింది రా. వీడి దాకా ఈ దాకా వచ్చినాయి ఈ అనందరూ ఎండిపోయినాయి. ఎట్లుంది గుండు? నువ్వు మూలకున్నావు, పండుకున్నావా లేదా? ఒక సీన్ ఫైటింగ్ సీన్ వచ్చింది, పైన నుంచి ఇట్లా బీజం వచ్చింది, అప్పుడు ఇట్లా ఉలికివాటం అందరం. ఒక ట్విస్ట్ ఇచ్చారు అందరు, ఉన్నారా పండుకురా లేదా చెప్పు అని సౌండ్ ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ టైం అందరం గల్లీలో మొత్తం వచ్చినాం. అట్లా అది ఇంకా చాలా మంది మన కోసం కానీ క్యూఆర్ కోడ్ ఎట్లా దానికి ఫోన్ పే చేయండి. వీడియో చూస్తుంటారా? సబ్స్క్రైబ్ చేస్తలేరు. పుల్ల పల్లకి బంగారు పల్లకి మరిగంటు వెక్కినాడు అందాల పల్లకి పుల్ల పల్లకి బంగారు పల్లకి మరిగంటు వెక్కినాడు అందాల పల్లకి పందళ బాలుడు పంబావాసుడు పరిగణ తనయుడు ఎక్కినాడు పల్లకే మూవీ అయితే ఇప్పుడే ఫినిష్ అయింది.
మూవీ అయితే మంచిగా ఉంది గైస్. అందరూ ఫ్యామిలీ డ్రామా ఎమోషనల్ అన్నీ వర్కౌట్ అయినాయి. అండ్ అయ్యప్ప సీన్స్ ఉంటాయి, అబ్బా హైలైట్ ఉంటాయి. ఇప్పటిదాకా మూవీలో మొత్తం ఏడ్చిన క్లైమాక్స్లో ఇప్పుడు చూడు ఏడ్చిన వాళ్ళడు నొప్పుకో. సాయి గారి కళ్ళలోకి వచ్చింది. ఆ చీకట్లా వీడియో తీయడానికి కుదరలేదు గైస్. నిజంగా అందరు ఎమోషనల్ అయ్యారు. ఎమోషనల్ అయితే చాలా మంచిగా వర్కౌట్ అయింది మూవీలో. ఫుల్ ఫ్యామిలీ సినిమా ఫస్ట్ ఉంటది, హైలైట్ ఉంటది. ట్విస్ట్ ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేరు, షాక్ అయిపోయినాం. మొత్తం మూవీ అయితే బాగుంది గైస్. నిజంగా ఈ వీడియో గిట్ట నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు కలికి క్రియేటివ్ 11 స్వామి శరణమయ్యప్ప. సో గైస్ అంతే. ఇరుముడి మూవీ తప్పకుండా చూడండి. కుటుంబంతో కలిసి థియేటర్లో చూడాల్సిన సినిమా. భక్తి, భావోద్వేగం, కుటుంబం, అనుబంధాలు, క్రైమ్, థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. మిస్ అవ్వకండి, థియేటర్స్లో తప్పకుండా చూడండి. స్వామి శరణమయ్యప్ప. అయ్యప్పో